హలో, గుడ్ ఈవినింగ్. ఎలా ఉన్నారు? మీకు ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాను. మనము రోడ్డు మీద నడుస్తూ వెళ్తూ ఉంటాం. అటు చెట్లు ఇటు పక్క చెట్లు ఉంటాయనుకోండి, వెళ్తూ ఉంటాం. ఇలాగా సడన్గా పులి వస్తుంది. పులి వస్తేనే మనం ఇలా కళ్ళు మూసుకొని మనకి ఏమి కాలా, మనం ఏమి చూడలేదు అని అనుకుంటామా, లేదా అటుపక్కకో ఇటుపక్కకో పరిగెత్తామా? మనం నడుచుకుంటూ వెళ్తుంటావు రోడ్డు మీద, ఒక కారు 100 కిలోమీటర్ స్పీడ్గా నీ మీదకి వస్తూ ఉంటుంది, నిన్ను గుద్ది చంపేయబోతోంది. నువ్వు ఇలాగే ఇది మిథ్య అనుకొని గమ్మనుంటావా, పక్కా జరుగుతావా? మీలో చాలామంది పులి లేదు ఏమీ లేదు అని కళ్ళు మూసుకున్నారు. చాలామంది మన సైడ్ రావట్లేదని గమ్మనున్నారు. ఏఐ మనల్ని ఒక ఐటీలోనే కాదు, నాన్ ఐటీలో అన్ని ఏరియాలో తినేస్తుంది. మీరు కానీ జాగ్రత్త పడకపోతే మీ జీవితం మటాష్, పిల్లల జీవితం మటాష్. ఈరోజు నేను 25 మందిని పంపించాల్సి వచ్చింది కంపెనీ నుంచి. నేనేం చేయలేని పరిస్థితి. చాలా అంటే చాలా దారుణమైన పరిస్థితి. ఊకందని విధంగా ఉంది మార్కెట్లో దీని ఇంపాక్ట్. చాలా చూడబోతారు మీరు. ఇవన్నీ మీరు రెడీగా ఉండాలి. మీరు చాలా అంటే చాలా ఇన్నోవేటివ్గా ఆలోచించాల్సిన టైం ఆసన్నమైంది. మనము ఒక్కొక్క స్టెప్ బ్రేక్ డౌన్ చేసి జాగ్రత్తగా ముందుకెళ్ళడానికి ఒక ప్లాన్ చేద్దాం. ఇప్పుడు ఫస్ట్ థింగ్, ఈరోజే మీరు చేయాల్సిన పని, ప్రతి రూపాయిని కాపాడుకోండి. నేను చెప్తున్నాను, ప్రతి రూపాయిని కాపాడుకోండి. అన్నెసెసరీగా ఖర్చులే చేయొద్దండి. ఇది చాలా 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 అవసరం. ఎవరైనా ఉండి పరిస్థితి బాగుంది ఏమీ కాలేదు అంటే అబద్ధాలు కోరు. చాలా అంటే చాలా ఇప్పుడున్న పరిస్థితుల్లో డబ్బులు దాచిపెట్టాల్సిన అవసరం చాలా ఉంది. పొరపాటును కూడా రియల్ ఎస్టేట్ సైడ్ వెళ్ళొద్దండి, సంకన ఆగిపోతాం. పరిస్థితులు దారుణాతి దారుణంగా ఉన్నాయి. వాళ్ళు చెప్పే రేట్లు అవి పెరుగుదల అనుకోవడం అని ఇప్పుడంతా బబల్ బస్ట్, అంతా బలుపే, అంతా నీరు చేరింది. మీరు ఫస్ట్ చేయాల్సిన పని, పొరపాటును కూడా పత్తాలాడద్దండి. పత్తాలు అంటే ఏంటి ఇక్కడ? రియల్ ఎస్టేట్. తర్వాత రెండోది, షేర్ మార్కెట్ కూడా ఇంచుమించు ఆ స్టేజ్కే వచ్చింది. ఇప్పుడు మీరు కొద్దిగా టైం ఇవ్వాలి. నేను రియల్ ఎస్టేట్ షేర్లలో పెట్టమని చెప్తాను, కానీ ఇది టైం కానే కాదు. ఇప్పుడు పత్తాలాడమే. మీరు షేర్ మార్కెట్లో అబ్జర్వ్ చేయండి. ఒక కంపెనీ షేర్ ఎందుకు పెరుగుతుంది ఎవడికి అర్థం కాదు. నేనే ఒకప్పుడు చాలా లాజికల్గా ఆలోచించి ఒక షేరు కంపెనీ యొక్క P&L ఓపెన్ చేసి, వాళ్ళ బ్యాలెన్స్ షీట్ ఓపెన్ చేసి, వాళ్ళ సంబంధించినటువంటి లాభ నష్టాలతో పాటు అప్పులు ఎలా ఉన్నాయి, ఇయర్ ఆన్ ఇయర్, మంత్ ఆన్ మంత్ సేల్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ చూసి చేసేవాళ్ళం. ఇప్పుడు ఆ లాజిక్కే లేదు. మీకు చాలామందికి ఈ విషయం తెలుసు. చాలా వరకు ఏ మ్యానిపులేషన్ జరుగుతోంది అక్కడ. మీ డబ్బులు ఫట్ అని వెళ్ళిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. దయచేసి నమ్మకమైనటువంటి ఇన్స్ట్రుమెంట్స్లో డబ్బులు పెట్టుకోవాలి. వీలైతే FD రూపంలో డబ్బులు దాచుకోవాలి. 3 నుంచి 1.5 సంవత్సరం వరకు చాలా కేర్ఫుల్గా ఉండాలి మీరు. టైం ఆసన్నమైంది. ఐఎమ్ టాకింగ్ టు ద పీపుల్ హూ హ్యావ్ జస్ట్ మనీ. కొద్దిగా ఒక 6 నెలలకు సంవత్సరం సేవ్ చేసి పెట్టుకుంటారు కదా, వాళ్ళ గురించి చెప్తున్నాను. అబండెంట్గా డబ్బులు ఉన్నాయి, నేను ఏమన్నా రిస్క్ తీసుకుంటాను, నాకు ఇంపాక్ట్ లేదు అనే దాని గురించి నేను మాట్లాడను. మధ్య తరగతి వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను. చాలా అంటే చాలా కేర్ఫుల్గా ఉండండి. మాటల గ్యారెడీలో పడద్దండి. మాటల గ్యారెడీలో ఇప్పుడు పడద్దండి. పరిస్థితులు బాలేవు. ఇది ఎందుకు నేను అలా అంటున్నానంటే, చాలామంది నా ఫ్రెండ్స్ ఈరోజు కూడా మీతో మాట్లాడడానికి 10 నిమిషాల ముందు కూడా నాకు 3-4 CVలు వచ్చాయి. మంచి కంపెనీస్లో పనిచేసే వాళ్ళంతా పరిస్థితి బాలేక మాకు ఇంకో జాబ్ చూడమని. పరిస్థితులే బాలేవు మార్కెట్లో. వాళ్ళది తప్పే కాదు. ఇప్పుడు చేయాల్సిన ఫస్ట్ థింగ్ సేవ్ చేసుకోవడం. మనము
ఏఐ నుంచి మనల్ని మనం కాపాడుకోవాలి. ఇది అందరి మీద ఇంపాక్ట్ ఉంటుంది. మీకు అందరికీ అర్థమయ్యే విధంగా చెప్పడం కోసమే ఎగ్జాంపుల్ చెప్తాను. మా ఆఫీసులో దాదాపు 20 మంది ఉండేవాళ్ళు. 2-3 వెబ్సైట్లు చేసేవాళ్ళు, 2-3 అప్లికేషన్లు బిల్డ్ చేసేవాళ్ళు, 2-3 ప్రజెంటేషన్లు అనలిటిక్స్ చేసేవాళ్ళు. అలా ఒక్కొక్కరు ఒక్కొక్క ఏరియా అన్నీ లేపేశాం. ఒకటి సబ్స్క్రిప్షన్ తీసుకున్నాము. నెలకు 18,000 రూపాయలు ఇండియన్ కరెన్సీ పే చేస్తున్నాము. 20 మందిని లేపేశాం. వాళ్ళు 20 మంది చేసే పని ఇది 10 రోజుల్లో చేస్తుంది. అంత దారుణంగా ఉంది. క్లియర్గా మీకు ఈ పనులు చెప్పాను కదా, వెబ్సైట్స్, అప్లికేషన్స్, ప్రజెంటేషన్స్, ఎక్సెల్ రిపోర్టింగ్, ఇవన్నీ లేచిపోయాయి. సో మనం ఏమేమి చేస్తే సేఫ్ అవుతామో నేను కూడా చెప్తాను. మీకు ఇంకా వీడియోస్ తయారు చేస్తాను. నేను కొన్ని వీడియోస్ ఆల్రెడీ చేశాను, ఇంకా మీకు చాలా వీడియోస్ చేస్తాను. కొన్ని విషయాల్లో ద వే ఇట్ ఈస్ గోయింగ్ చాలా కేర్ఫుల్గా ఉండాలి. మిడిల్ క్లాస్ పీపుల్ అలర్ట్గా ఉండండి, చాలా అలర్ట్గా ఉండండి. ఇది మీకు నేను ఎందుకు చెప్తున్నాను అనేది పదే ఎందుకు చెప్తున్నానంటే మిమ్మల్ని భయపడియడానికి కాదు. మార్పు రాబోతోంది కాబట్టి కేర్ఫుల్గా ఉండండి. మనం రోజు నేను టైం ఎక్కువ స్పెండ్ చేస్తాను. రోజు ఒక ప్లాన్ చేద్దాం. రోజు ఒక వీడియో బయటికి తీస్తాను. ఎలా ఇన్నోవేటివ్గా డబ్బులు సంపాదించాలి, ఎలా మనం డబ్బులు దాచిపెట్టుకోవాలనే దాని మీద మాట్లాడదాం. ప్రతి ఒక్క విషయం డీటెయిల్గా వెళ్దాం. కానీ మీ దగ్గర ఉండేది కొద్దిగా అమౌంట్ పెట్టుకొని చాలామంది 6 నెలలు సేవ్ చేసి పెట్టుకుంటారు, సంవత్సరం సేవ్ చేసి పెట్టుకుంటారు, పాప పెళ్లి చేయాలని సేవ్ చేసి పెట్టుకుంటారు, లేదా మనం ఏదైనా చిన్న ఇల్లు కట్టుకుందామని సేవ్ చేసి పెట్టుకుంటారు. కొందరు 50 సంవత్సరాలు ఏంటది అన్ని పిఎఫ్ అమౌంట్లు అన్నీ రావడానికి రెడీగా ఉంటాయి. అట్లాంటి వాళ్ళంతా సేవ్. ఇలాంటి కేసెస్ అన్నీ జాగ్రత్తగా ఉండాలి. మీరు ఒక్కసారి డబ్బు చేతి నుంచి వెళ్ళిపోయిందా మళ్ళీ రాదు, మళ్ళీ వచ్చే ప్రసక్తే లేదు ఇప్పుడున్న పరిస్థితుల్లో. చాలా కేర్ఫుల్గా ఉండాలి మీరు. నేను అందుకే ఇమీడియట్గా ఈ వీడియోస్ చేస్తున్నాను. లెటస్ కనెక్ట్. మీరు రెగ్యులర్గా ఫాలో కాండి. లెటస్ హ్యావ్ ఎ ప్లాన్. మీకు ఏదైనా ఇమీడియట్గా ఏదైనా సలహా కావాలంటే మెసేజ్ చేయండి. ఐ విల్ రెస్పాండ్ టు యూ. బట్ ఫస్ట్ థింగ్, సేవ్ మనీ, put money in your accounts. First do that. Let us connect later. Bye.